Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. సౌలు గురించి చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ అవేమీ అతను చెప్పట్లేదు. అతడు ఏమంటున్నాడంటే, అతడు మంచి వారియర్, ఎన్నో మైనస్లున్నా ప్లస్ మాట్లాడడానికి ఇష్టపడ్డాడు దావీదు. హల్లెలూయా చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. నేనేమంటాను తెలుసా, ఈ రోజున దేవుడు ఎవరిని హెచ్చించబోతున్నాడు? హెచ్చించిన వారి లక్షణం ఏమై ఉండాలంటే, నీ శత్రువు ఎలాంటి వాడైనా వాడి గురించి మంచి ఒకటైనా ఉంటుంది, అదే మాట్లాడంటున్నాడు దేవుడు. అందరూ హల్లెలూయా చెప్పండి. మనమైతే ఏమంటాం, నాకు ఇలా చేసాడండి, అందుకే ఇలా జరిగింది, ఇలాగే జరగాలండి. కానీ దావీదు ఎంత చూడండి ఏడుస్తున్నాడంట. అక్కడ భాషలో ఏమని రాయబడి ఉంది అని అంటే ఆ దినాల్లో వారు చేసే ఆ క్రియ ఎలాంటిది అని మనము ఆలోచించినట్లయితే, బాగా దుఃఖపడినప్పుడు అంట వస్త్రములు చించుకొనడం అనేది ఏంటి అని అంటే సైన్ ఆఫ్ గ్రేట్ సారో. హల్లెలూయా చెప్పండి. ప్రభు నేర్పించే మాట ఏంటి తెలుసా, నీ క్షేమములో శత్రువుకి దేవుడు జవాబు చెప్పినా, ఏది చేసినా క్రీస్తు యొక్క స్వభావము నీలో కనపడాలి. యేసు ప్రభు కూడా ఆయన ప్రార్థనకి వెళ్ళాడు, చాలా బాధలో ఉన్నాడు. ఆయన ఇద్దరు శిష్యులు తీసుకెళ్తే శుభ్రంగా స్లీప్లో ఉన్నారు వీళ్ళు. ఆయన చాలా బాధతో అంటాడు, రే బాబు, ఒక గంట అయినా ఏకీవితే నాకు ఆదరణ ఉండేది కదరా మీరిద్దరు. ఒక గంట కొంచెం అలాగ ఏదో ప్రార్థన చేయకపోయినా పొద్దున పూటలు ఉంటుంది కదా యాక్టింగ్, అలాగా. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏదో ఒకటి కొంచెం ఏకీపిస్తే బాగుండేది కదా అన్నాడు. అంటూ ఆయన చెప్పిన మాటలు వింటే ఎంత ఆనందం పుట్టిందంటే, యోహాను 17:22 చూడండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవునికి స్తోత్రం. 24వ వచనములో ఏమంటున్నాడు చూడండి. 24వ వచనంలో, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనియు కోరుచున్నానయ్యా. ఎవరి గురించి అండి ప్రార్థన? తండ్రికి ఎవరి గురించి చెప్తున్నాడు? వీళ్ళు కూడా కలుపుకోనైనా, నువ్వు నాకు ఇచ్చే దాంట్లో వాళ్ళకు కూడా ఉన్నాయినా, వాళ్ళు కూడా కలుపుకోనైనా. ఎంత మంచి హృదయం యేసయ్యది. ఆ స్వభావమే నీకు రావాలంటున్నాడు ప్రభు. నిన్ను దేవుడు క్షేమములోనికి తీసుకెళ్ళినప్పుడు యేసుక్రీస్తుని గురించిన స్వభావము నీలో కనపడాలి. నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు దేవుడు. ఆయన హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మనకేమనిపించిందని అంటే, దావీదు నీకు హెల్ప్ చేయడానికి వచ్చినోని చంపేవేంటాయా అంటే, దావీదు ఏమంటాడు తెలుసా, నేను సౌలును కాదయ్యా చూసింది, దేవుడి యెహోషువ గ్రంథములోనే మీకు శత్రువుగా ఉంటాడన్న ఒక గ్రూప్ ఉంది, అమాలేకీలు. నేను అమాలేకీని చూశాను అన్నాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. నేను సౌలును కాదు చూసింది, ఎవరిని? అమాలేకీని చూశాను. ఎవడు వీడు? దేవుని ప్రజలకు శత్రువుగా ఉన్నవాడు. ఈ రోజున భర్తను కాదు చూడాల్సింది, భర్త వెనకాలన్న ఆత్మను చూడాలి. స్తోత్రం లేదండి. భార్యను కాదు వ్యతిరేకించాల్సింది, భార్య వెనకాల ఉన్న ఆత్మని. బిడ్డను కాదు ద్వేషించవలసింది, బిడ్డ వెనకాలన్న ఆత్మని. అందుకే ఒక నక్క వచ్చి 2 గొర్రెల మధ్యలో గొడవ పెట్టిందంట. మీ ఇద్దరు కొట్టుకొని ఎలా ఉంటుందో చూద్దామని ఇది నించుని చూస్తుందంట. అంటే దానికి తెలుసు వీళ్ళిద్దరు కొట్టుకొని మొత్తానికి రక్తాలు కార్చుకున్న చివరికి ఇది రక్తం దాగి వెళ్ళిపోదామని. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కానీ ప్రభు వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఉదయకాల సమయంలో మన మీదకు వచ్చే శత్రువుని మనం జయించాలి. హల్లెలూయా చెప్పండి. వ్యక్తి కాదు. అందుకంటాడు, మనము పోరాడునది శరీరాలతో కాదు, మనము పోరాడునది అంధకార శక్తులతో. హల్లెలూయా చెప్పరేంటి?
ఇప్పుడు ఆ ఆత్మల సెషన్ తీసుకుంటే మీకు కన్ఫ్యూషన్, నాకు కన్ఫ్యూషను, దాని గురించి బోల్డ్ మాటలు ఎందుకులేండి. ఇప్పటికే ఉండాల్సిన బోల్డ్ ఆత్మలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. మ్యూజిక్ కూడా అంతా దేవుడు ఆత్మేం కాదు, తెలుసా మీకు? అసలు ఫస్ట్ వర్షిప్ లీడరే పడిపోయినాడు పైనుంచి. ఆడు మ్యూజిక్ మొత్తం మార్చేశాడు. ఇప్పుడు మొత్తం మెటాలిక్ అంటే ఏంటి? ఇంట్లో పల్లెలని తీసి నేల మీద గీకుతూ ఉంటే సౌండ్ వస్తుంది చూడండి, అది మెటాలిక్ అంటే. హల్లెలూయా చెప్పండి. ఒకరోజు ఒక పాస్టర్ గారు ప్రార్థన చేసినంట. ప్రభు అన్నాడంట, వాళ్ళు ఉన్న మ్యూజిక్ ఆత్మను గద్దించి అన్నాడంట దేవుడు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు సంపూర్ణ విడుదల వచ్చింది అడిగి. ఈ చాలా ఉన్నాయి, ఎందుకులే ఇప్పుడు మనం మళ్ళీ. హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మనము వ్యతిరేకించవలసింది వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి వెనకాలన్న ఆత్మను. అర్థమైన వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పాలి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇక నుంచి జాగ్రత్తగానండి, ఎందుకంటే ఈ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను ఇప్పటి నుంచి. ఇంకా దేవుడు ఒక వ్యక్తికి క్షేమం ఇవ్వాలన్నా, ఆ క్షేమములో ఆ వ్యక్తి నిలబడి దేవుని బలమైన కార్యాలు చూడాలన్నా, ఆ వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ హార్ట్ అన్నమాట. హృదయం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఆర్మీలో టెస్ట్ చేస్తారు. ఏది స్ట్రాంగ్గా ఉండాలంటే హార్ట్ స్ట్రాంగ్ ఉండాలి. హార్ట్ ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అది కనపడదు కానీ ఉన్నందుకు దేవునికి స్తోత్రం. అది మన ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి కేంద్రమై ఉంటా ఉంది హార్ట్ అనేది. ఎందుకు అని అంటే ప్రతి ఎమోషన్, ప్రతి ఆలోచన, అన్ని దుఃఖము, సంతోషము అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అందరు చెప్పాలి గట్టిగా. ఎక్కడి నుంచి వస్తుంది? హృదయము లోపల నుంచే. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? హృదయము లోపల నుంచే. ఇప్పుడు దావీదుని, అయ్యా ఇందాకేమో వాళ్ళకి వెళ్ళకూడదు, వాళ్ళకి ఇచ్చే మనసునేది, ఇక్కడ నీకు శత్రువైన వాడిని ఇంత ప్రేమించావు, అసలు ఏంటయ్యా నీకు అంటే హార్ట్. అసలు విషయం అక్కడ దావీదుతో ఎక్కువ దేవుడు మాట్లాడేది కూడా హృదయాన్ని గురించే. దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందుకంటే మనుషులు పైన ఆకారం చూస్తారు, దేవుడు హృదయంతరం చూస్తాడు. అందుకే దేవుడు దావీదుతో అన్నాడు, ఇతడు నాకు హృదయానుసారుడు. ఎవరంట? దావీదు. ఈ రోజున ప్రభు మనందరి దగ్గర నుంచి కోరుకుంటుంది ఏమిటి అని అంటే, ఈరోజంట నీ హార్ట్ పెద్ద అవ్వాలి. మెడికల్గా అది మంచిది కాదు, ఆత్మీయంగా చాలా మంచిది. పక్కన వాళ్ళు చెప్పండి, నీ హార్ట్ పెద్దది అవ్వాలి ఈరోజు. హల్లెలూయా. అది పెద్దదైతే బయటికి ధైర్యంగా వెళ్ళిపోతారు ఈ రోజున. స్తోత్రం లేదేంటి? ఈరోజు పెద్దదైతే ధైర్యంగా వెళ్ళిపోతారు ఇంటికి, ఆరోగ్యంగా వెళ్ళిపోతారు ఇంటికి. ఎందుకు అనంటే కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి. కొన్ని ఆర్గన్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి కదండి. ఈఎన్టీ డాక్టర్ అంటాం, అంటే ఈ అంటే ఇయర్, ఎన్ అంటే నోస్, టీ అంటే థ్రోట్ కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. కనెక్టెడ్. అలాగా హార్ట్తో కనెక్ట్ అయి ఉంది. అంటే హార్ట్ పెద్దదవడానికి దేవుడు వాక్యంలో కనెక్ట్ చేసిన 3 విషయాలు ఉన్నాయి. అది ఎలాగుందో ప్రభు వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. హల్లెలూయా చెప్పండి. సరే, అసలు అలాంటిది ఏమైనా హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఏమైనా ఉందా బైబిల్లోనంటే ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం. మొదటి రాజులు 4:29. చూడండి, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన కలిగిన మనసు సొలొమోనుకి దయచేసెను. అందుకు చాలు. ఒక్కసారి ఇంగ్లీష్లో చూడండి, 29వ వచనం ఏమన్నాడు? గాడ్ గేవ్ సాల్మన్
విజ్డమ్ అండ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ అండర్స్టాండింగ్ అండ్ లార్జ్నెస్ ఆఫ్ హార్ట్ లైక్ ద శాండ్ ఆన్ ద సీషోర్. పెరిగింది ఏంటి ఇక్కడ చెప్పండి? ఇంగ్లీష్ మాట్లాడరేంటండి? నేను మంచిగానే మాట్లాడుతున్నా కదా. మొన్న ఇంగ్లీష్ కాదు కదా, మొన్న ఒక ఉదాహరణ చెప్పే కదా. ఏంటది? మొన్న ఒక పాప గురించి చెప్పా స్కూల్లో. ఒక వర్డ్ పలకలేకపోతుంది. ఏం వర్డ్? యూనివర్సిటీ. టీచరు యూనివర్సిటీ అనమంటే యూనివర్సిటీ అంటుందంట ఆ పిల్ల. ఎన్నిసార్లు చెప్పినా యూనివర్సిటీ. ఇక ఆ టీచర్ భరించలేక ఇంటికి మీ డాడీని పిలు అందంట. మీ డాడీని పిలిచి, ఎందుకమ్మా మీ అమ్మాయి ఎంత చెప్పినా యూనివర్సిటీ అంటుందండి. వెంటనే వాళ్ళ డాడీ అన్నాడంట, మా పాపకి అంత కెపాసిటీ లేదండి. అలా అంటే అక్కడి నుంచి వచ్చింది అది, అక్కడి నుంచి వచ్చింది ఆ కిటీ. అల్లెలో చెప్పండి. సో నేను బాగానే చదివే కదా. లార్జ్నెస్ ఆఫ్ హార్ట్ లైక్ ద శాండ్ ఆన్ ద సీషోర్. హృదయము ఎంతైందంట? నాతో కలవాలి మీరు, లేకపోతే వాక్యం వెళ్తుంది ముందుకి. చెప్పండి, హృదయము, లార్జ్నెస్ ఆఫ్ హార్ట్. హల్లెలూయా. హృదయము విశాలపరచబడాలి. అందరి గట్టిగా మాట చెప్పండి. ఏం జరిగింది విశాలత వచ్చినప్పుడు? ఒక మనిషి చెయ్యలేని అనేకమైన కార్యాలు ఒక మనిషి చేసేస్తున్నాడు. అక్కడ చూడండి 30వ వచనం 31వ వచనంలో మనం చదివిన దాంట్లో చూడండి, Solomon wisdom excelled the wisdom of all men of the east and all the wisdom of Egypt. Next మాట, for he was wiser than all men, the Ethan the Israelite, the Heman Chalhul and Darda the sons of Mahol, and his fame was in all the surrounding nations. ఇంకా చదవండి, అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలను రచించెను. నెక్స్ట్, మరియు లేబానులో ఉండు దేవదార వృక్షములే కానీ, గోడల్లో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కానీ, చెట్లే కానీ గురించి అతడు రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు, జంతువులు, జలరాశులు అన్నింటి వాటిని గురించి అతడు రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గురించి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను దగ్గరకు వచ్చారు. ఏమయ్యా, చెట్టు చూపిస్తే చెప్పేస్తున్నావు, పురుగు చూపిస్తే చెప్పేస్తున్నావు, చీమను చూపితే చెప్పేస్తున్నావు, ఈగలు చూపితే చెప్పేస్తున్నావు, చెప్పలేదా? సో మరి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఈగలు చూపిస్తా అన్నాడు, బుక్కవా అని తైలములో చచ్చిన ఈగ పడుట చేత తైలమంతా కంపకూడదు అన్నాడు. కుందేలు గురించి చెప్తే చూడు, బండల కింద దాచుకుంటే భూమి మీద 4 జీవులు ఉన్నాయి, బలహీనమైనవి అని అంటాడు. ఎవరు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతుంది రాజ్భవన్లోకి. ఏంటది? బల్లి. చెట్టు తీతే చెట్టు చెప్పేస్తున్నాడు. చెప్పండి, వృక్షాన్ని గురించి మాట్లాడాలంటే వృక్షం గురించి మాట్లాడండి. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ జ్ఞానం? అన్నీ చెప్పేస్తున్నాం అంటే సొలొమోన్ చెప్పేది ఏంటి తెలుసా? లార్జ్నెస్ ఆఫ్ హార్ట్ వల్ల, నా హృదయాన్ని దేవుడు విశాలపరచటం వల్ల. నేనంటాను, నీ హృదయం ఎంత విశాలమవుద్దో నీ దర్శనం అంత విశాలమవుతుంది. హల్లెలూయా చెప్పండి. నీ హృదయం ఎంత విశాలమవుద్దో అంత గొప్ప కార్యాలు ప్రభు కొరకు నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా చెప్పండి. డెఫినిషన్ ఏమనుందంటే, లార్జ్నెస్ ఆఫ్ హార్ట్ అనే దానికి డెఫినిషన్ ఏంటంటే, గ్రేట్ కెపాసిటీ టు కాంప్రిహెండ్ ఇన్యూమరబుల్ థింగ్స్ వితౌట్ కన్ఫ్యూజన్. అనేకమైన విషయాలు ఉన్నాయంట లోపల, కానీ ఒక్క విషయానికి కూడా కన్ఫ్యూజన్ లేదంటండి. మనకి లోపల ఉన్నదే చిన్నదే. ఒక చిన్న హృదయానికి దాంట్లో లోపల ఒక 2 దూరిని. అవి ఎంత కన్ఫ్యూజన్ అంటే ఈరోజు అంత కన్ఫ్యూజన్. స్తోత్రం చెప్పరి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఒక మాట చెప్పిన, హృదయం కంప్రెస్ అయ్యే కొద్దిగా ఏమవుతుంది అని అంటే, నీ ఆలోచనలు కూడా కంప్రెస్ అయిపోతాయి. నీ ఆలోచనలు నేరో మైండెడ్ అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది అని మనం ఆలోచించినట్లయితే, ఎంతసేపు నేను, నాది, నాకు, ఇదే ఇంకా ఆలోచన అందా. కానీ ఒకసారి నీ హార్ట్ ఎన్లార్జ్ అయిందనుకోండి, ప్రభు అంటున్నాడు, నీ గురించి, నీ పక్కన వాడి గురించి,
సంఘాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి, సమాజాన్ని గురించి, ఏమండి అదిగో పేదవాడి గురించి, ఇదిగో బలహీనత కలిగిన వాడి గురించి, ఇదిగో దిక్కులేని వాడి గురించి, అందరి గురించి నా ఆలోచన వస్తుంది. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పరేంటి? హల్లెలూయా చెప్పండి. దేవుడు ఇక్కడ కూర్చున్న కొంతమందికి పగటి వేళ చెప్తా ఉన్నాడు, నిన్ను మల్టీ టాస్క్ చేయడానికి దేవుడు పిలిచాడు. ఆయన చాలా విషయాలు చేయగలిగిన కెపాసిటీ లోపల ఉందంటున్నాడు దేవుడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ అంతే, కేర్ టేకర్స్, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ప్లస్ పరిచర్య, మల్టీ టాస్క్. అదే చాలా విషయాలు చేయవలసి ఉంటుంది. దేవునికి హల్లెలూయా చెప్పండి. సొలొమోను కూడా చెట్లు చెప్పేస్తున్నాడు, వృక్షాలు చెప్పేస్తున్నాడు, ఏది తీసుకున్న సమస్తమును చెప్పగలిగిన వాడంట. ఎలాగయ్యా అంటే చెప్పండి, హృదయ విశాలత వలన. అందరు చెప్పండి, దేని వలన? హృదయ విశాలత. దేవుడు నన్ను పిలిచిన పిలుపు 3 పిలుపులు పిలిచాడు నన్ను. నువ్వు సంఘ కాపరిగా ఉండాలన్నాడు, సువార్థికుడిగా ఉండాలి, అపోస్తులుడిగా ఉండాలి, అదేవిధంగా అనేక మందికి నేర్పించి బోధకుడిగా ఉండాలన్నాడు. నేను చాలాసార్లు అడిగేవాడిని, ఎలా చేస్తాను ప్రభు, ఒక్క పాస్టర్ అయిపోతుంది ఇక్కడ, మొత్తం ఉపాసాలు మచ్చలు వచ్చేసి నీ కాళ్ళు నిండా. అదేలో చెప్పండి. 10 రోజులు నేను అంటే గొప్ప చెప్పుకుంటాను కాదు, దేవుని బిడ్డలు దీవించబడాలి, యవనస్తులు విడుదల పొందాలి అని 10 రోజులు నుంచి అసలు ఏం తినకుండా ఉన్నాను. బాడీ అంతా వేడి చేసేసి మొత్తం కాళ్ళు అన్నీ ఎర్ర కందిపోయినాయి. ఆ సంగతి కూడా తెలియలేదు నాకు కొన్ని రోజుల దాకా. నేనేమో ప్రార్థన చేసేవాడిని, బాబు ఉపాసనం, నేను లేనయ్య గారు అంటే శుభ్రంగా తినేసి బొంగురిపోయింది గొంతు. హల్లెలూయా చెప్పండి. నేనేమో ఇలా ఊక్కుంటా, ఏమండి ఆ ప్రభు ఇచ్చిన బలంతో నిలబడి ఏదో సాగుతుంది. ఎవరి కోసం? వీళ్ళు మాత్రం ఎయిర్ బ్యాగ్ ఒకటేసుకొని, హల్లెలూయా చెప్పండి. ఈ ఎయిర్ బ్యాగ్లు ఏం కాపాడో, దేవుడు కాపాడాలి. హల్లెలూయా చెప్పండి. ఒక్క పూటైనా ఉండండి అయ్యా. సాతాను దొంగిలించుకెళ్ళిపోయి స్టోర్ హౌస్లో పెట్టాడంట. అక్కడ ఒక స్ట్రాంగ్ మ్యాన్ ఉన్నాడంటుంది వాక్యం. ఆ స్ట్రాంగ్ మ్యాన్ నుంచి విడుదల పొందాలంటే ప్రార్థన, ఉపవాసము చెప్తా దేని చేతను విడుదల రాదు. ఆ బలమైన వాడి నుంచి విడుదల తెచ్చుకోవాలన్నాడు దేవుడు. దానికి నీ సొంత బలం సరిపోదు, దేవుని దగ్గర నుంచిన బలం కావాలి. తల కొట్టుకున్న రోజు రాత్రి ఇంటికి వెళ్ళి, ఎదుగో తెలుసా, పెద్ద పెద్ద వాగ్దానాలు మళ్ళీ ఒక్కొక్కరికి, యవనస్తులకి, నువ్వు అది అయిపోతావు, ఇది అయిపోతావు, అది అయిపోతా, నువ్వు అయిపోతావు. కొండను చూద్దాం, లోయ చూడవా? ఎలా వెళ్ళిపోతావు కొండ మీదకి? లోయను దాటాలి, లోయలో నేర్చుకోవాల్సింది ఉంది, ఆయుధాలు తీసుకోవాల్సింది ఉంది, నిన్ను నడిపించేవాడితో చేయగలపవలసి ఉంది, నిన్ను తీసుకెళ్తా అన్నవాడి దగ్గర కూర్చోవలసి ఉంది. హల్లెలూయా చెప్పట్లా? వీళ్ళు కూర్చోరంట, ఏమండి ఆయుధాలు పట్టుకోరంట, వెళ్ళిపోవాలి అక్కడికే, కొండ మీదకి. దానికేమో ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, ఇది సోదరు ఆయన బాబు తీసుకెళ్ళి, ఆయన తీసుకెళ్ళి ప్రార్థనలో ప్రార్థన, బలిపీఠం చుట్టూ ప్రార్థన, గోళ్ళ మీద ప్రార్థన, మోకాలు ప్రార్థన, సాష్టాంగ ప్రార్థన. మధ్యలో పెట్టింది. హల్లెలూయా చెప్పండి. పాపం ఏడిచి 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 కన్నీళ్ళు నావురైపోయినాయి. వీడు మాత్రం ఏం చేయడు. నువ్వు ఎలా దీవించబడతావు నాకు తెలియక అడుగుతున్నా నేను. వాగ్దానం నీది, అనుభవించవలసిన నువ్వు, ఇచ్చేవాడికి నీకు కనెక్షన్ ఉండాలి. ఏమి ఉండవంట. అర్థమవుతుందా? ఈ చివరి వారం అన్న ఉండు ఒక పూట. హల్లెలూయా చెప్పండి. ఉండలేకపోతున్నాను. మరి నేను ఎలా ఉన్నా? నీకంటే 20 సంవత్సరాలు పెద్దోడిని, నేను 10 సంవత్సరాలు పెద్దోడిని. నీ వయసులో ఉన్నప్పుడు నేను ఎన్ని చేసా నాకే తెలియదు. అందుకే అంత బలహీనుడైన నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడు. ఏడిచి ఏడిచి ప్రార్థన చేసాడు, ప్రభువా నన్ను వాడుకో. ఇప్పటికీ అది చేస్తాను, నేను మాట్లాడలేనయ్యా, నేను పనికిరాను, నన్ను ఏదో ఒక రకంగా గట్టెక్కించని ఆయన కాళ్ళు ఎట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను చెప్పే మాటలు
చాలా విలువైనవి. సంఘంతో ఉండదు, కొండెక్కేయాలి. లేదు చెప్పండి. ఏం చేశాడు దేవుడు? నాకు పెద్ద వాగ్దానం ఇచ్చాడు, నేను ఆ దేశం వెళ్ళిపోతానండి, ఈ దేశం వెళ్ళిపోతానండి. వెళ్ళిపోతాక ఎయిర్పోర్ట్కి రావద్దేంటి నువ్వు? ఎయిర్పోర్ట్కి వచ్చి నీకు ఏ విమానం ఎక్కాలో కూడా తెలియాలిగా. ఏది పడితే ఎక్కి తడవబోతావు. దానికి ఒక పాస్పోర్ట్ ఉంది, వీసా ఒకటి ఉంది. ఇవన్నీ ఆయన ఇవ్వాలి, మేం కాదు. హల్లెలూయా చెప్పండి. ఆ ఎయిర్పోర్ట్ బయట దాకా దించేవరకే మా బాధ్యత. హల్లెలూయా చెప్పండి. మీకు అర్థమయ్యే భాషలో అందుకు చెప్తున్నా, చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. ఎందుకు అంటే హృదయము కొంచెం విశాలపరుచుకో. ఏమండి, ఇప్పుడు నా హృదయం ఇలా ఉంది, నేను విశాలపరుచుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? నా సరిహద్దులు బ్రేక్ అవుతున్నాయి, అంతే కదా. ఇలా ఉన్న నేను ఎప్పుడైతే నేను ఇలా పెంచుతున్నానో ఈ సరిహద్దు ఏమైంది? సరిహద్దులు విరగ్గొట్టబడుతున్నాయి. దేవుడు అదే ఆయన వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఉదయకాల సమయంలో నీ హృదయ విశాలతను బట్టి, నీ వాగ్దానము చుట్టూ, నీ జీవితాన్ని చుట్టూ, నీ భవిష్యత్తు చుట్టూ, నీ ఆశీర్వాదం చుట్టూ ఉన్న ప్రతి 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 విధమైన బౌండరీస్ ఈ పగటి వేళ బ్రేక్ అయిపోవునుగాక. హల్లెలూయా. చూడండి, చిన్న 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ఈ లార్జ్నెస్ ఆఫ్ హార్ట్ వలన ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. 119వ కీర్తన 32వ వచనం చూడండి. 3 చాలా ప్రాముఖ్యమైనట హార్ట్ ఎన్లార్జ్మెంట్లో. ఇందాక మనం ఏంటి చెప్పినట్టు 3 ఉంటాయి ఇందులో. నా హృదయము నీవు విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. అందరు చెప్పండి. ఏది విశాలపరిచినప్పుడు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటి? హృదయము విశాలపరచబడాలి. హృదయము విశాలపరచబడినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీ ఆజ్ఞల మార్గమున నడవటం కూడా కాదు, రన్నింగ్. హల్లెలూయా చెప్పాలి. ఎందుకు సిట్టింగ్ అయిందో ఇప్పుడు అర్థమైందా? ఏంటి నా జీవితంలో ఏం జరగట్లేదు అనే దానికి ఆన్సర్ వచ్చిందా? ఎందుకు నేను కదలలేకపోతున్నాను అనేది అర్థమైందా? దేవుడు అంటున్నాడు, హృదయం విశాలం అవ్వలేదు కాబట్టి. ఏ హృదయం విశాలమగితే ఆయన ఆజ్ఞల మార్గంలో పరిగెడతా ఉంటాడు. లెగ్స్ పనిచేయడం స్టార్ట్ అవుతాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ పరిగెట్టేవాడు, కదిలేవాడు ఏం చేస్తాడు? ఏ దేశాలు వెళ్ళాలో ఆ దేశాలు వెళ్ళిపోతాడు. ఏ ఆశీర్వాదాలు అనుభవించాలో అన్నీ వెళ్ళిపోతూ ఉంటాడు. నమ్మిన వారు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేనంటాను, హృదయ విశాలత పెరిగితే నీకొచ్చే జవాబు కూడా పెద్దదే. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అందుకంటే, నీ అంతరంగ పురుషుడు బలమైనప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి నువ్వు చేసే కార్యములన్నీ కూడా చాలా గొప్పగా ఉంటే, సమృద్ధిగా ఉంటే, ఎక్సీడింగ్లీ అబండెంట్లీ అనే పదాలు వాడతాడు. చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, ఈరోజు ఆ వేగం నీకు వస్తే చాలామంది రీచ్ అవ్వలేనివి త్వరగా నువ్వు రీచ్ అయిపోతావు. హల్లెలూయా చెప్పండి. అందుకు దేవుడు నీ హృదయాన్ని తాకును గాక, నీ కాళ్ళు కదిలింపబడును గాక. పగటి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నందుకు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చాలామంది షార్ట్ టైం చేసేది నువ్వు స్పీడ్గా చేయగలుగుతావు అంటున్నాడు దేవుడు. ఎందుకు అంటే హృదయమును విశాలపరుచుకున్నావు కాబట్టి. హృదయమును విశాలపరుచుకున్నావు కాబట్టి. హృదయం విశాలత వచ్చినప్పుడు ఫస్ట్ ఏం పని చేస్తాయంట? కాళ్ళు పరిగెడతాం, కదలికి వచ్చిందని అర్థం. 119వ కీర్తనలో 37వ వచనం చూడండి. నెక్స్ట్, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటున్నాడు? Turn away my eyes from looking at worthless things and revive me in your way. నా చూపును బట్టి కూడా నా హృదయం విశాలపరచబడుతుంది. హల్లెలూయా చెప్పండి. సామెతల గ్రంథములో కూడా 21:4, అహంకార దృష్టియు గర్వహృదయమును పాపయుక్తములు నష్టమే కలుగును. దేవునికి స్తోత్రం.
అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు చేయండి. అదే మంచి లుక్ అయితే, ఇప్పుడు అది నెగటివ్లో ఉంది, పాజిటివ్లో అయితే వాళ్ళకి సమృద్ధి కలుగుద్ది అని అర్థం. హల్లెలూయా చెప్పండి. శ్రద్ధ కలిగిన వారి యోచనలు లాభకరము. ద ప్లాన్స్ ఆఫ్ డిలిజెంట్ లీడ్ షోర్ టు. నీ చూపు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుడు. మన చూపును బట్టి మన హృదయ విశాలత పెరుగుద్ది. హల్లెలూయా చెప్పండి. యెషయా 65 చూడండి. నీవు చూచి ప్రకాశింతువు. అందరూ చెప్పండి, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. ఇప్పుడు చూచిన దాన్ని బట్టి గుండెమైంది, పెరిగింది. హల్లెలూయా చెప్పండి. మాట్లాడట్లా. నువ్వు చూచిన దాన్ని బట్టి ప్రకాశింతువు, అప్పుడు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగెను. అందరూ ఈ మాట చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఉప్పొంగెను. యువర్ హార్ట్ షెల్ స్వెల్ విత్ జాయ్. అంటే విశాలత చెంది హృదయానికి. చూపుని బట్టంట. నువ్వు ప్రతిరోజు వేదనే చూసావనుకోండి, నీ హార్ట్ కూడా అలాగ ష్రింక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు కానీ ఆ వేదన మధ్యలో నువ్వు చూసేది ఏంటి? అపవాది ఏం చేస్తున్నాడు అనేది చూడబాకు. అపవాది ఎంత చేసినా నా దేవుడు ఏం చేయగలడు అనేది చూస్తే హృదయ విశాలత వస్తుంది. అక్కడ దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు చూడగలిగితే నీ హార్ట్ విశాలత ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. మన హార్ట్ ఎంత విశాలంగా ఉంటుందంటే, ఎంత కెపాసిటీ ఉందో చెప్పనా? ప్రభు అన్నాడు, నేను వచ్చి నీ హృదయంలో ఉంటాను అన్నాడు. ఆయనే మన హృదయంలోకి వస్తే పరలోకం మన లోపలికి వచ్చినట్టు. అంటే ఎంత కెపాసిటీ ఉందో మన హార్ట్కి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకటి చదివి ప్రార్థన చేద్దాం. 2 కొరింథీయులు 6వ అధ్యాయం 11వ వచనం. 2 కొరింథీయులు 6వ అధ్యాయం 11వ వచనం. ఓ కొరింథీయులారా, ఆర్మ లేకుండా మీతో మాట్లాడుచున్నాను, నా హృదయము విశాలపరచబడి ఉన్నది. హల్లెలూయా చెప్పండి. మాట్లాడటం వల్ల కూడా హార్ట్ ఏమవుతుందంట? విశాలపరిచింది. అంటే నీ హృదయము విశాలపరిచినప్పుడు నీ నోరు తెరవబడుతుందంట. దేనికోసం తెరిచింది? పక్కన వాళ్ళు తిడతాగా. దేనికోసం అండి? ప్రార్థించడానికి, ఆశీర్వదించడానికి, ఆదరించడానికి, నడిపించడానికి. హల్లెలూయా చెప్పాలి. హృదయ విశాలత పెరిగినప్పుడు ఏం తెరవబడుతుందంట? నోరు తెరవబడుతుంది అంటున్నాడు. ఎన్నో మాకున్నాయి, ఎన్నో ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే మేము ఎప్పుడు హృదయాన్ని తెరిచి చక్కగా మీతో మాట్లాడుతూనే ఉంటున్నాం అంటున్నాడు. హల్లెలూయా చెప్తారా దేవునికి? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు మనందరికీ కూడా హృదయ విశాలతను కలిగించునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏం పెరగాలి? హృదయ విశాలత. ఇంకో మాట కూడా చెప్పి ప్రార్థన చేస్తాను. హృదయ విశాలత ఇచ్చిన తర్వాత హృదయంలో ఏది పడితే అది కూడా పెట్టుకోకూడదు. అది కూడా ప్రమాదమే. ఇంత విశాలత కలిగిన సొలొమోను గారు పెట్టుకోంది ఒకటి పెట్టుకున్నాడు. అది పెట్టుకోలేము, మనకు కూడా తెలుసు అందరికీ. హల్లెలూయా చెప్పండి. ఒక భార్యతోనే కష్టం, అలాంటిది 1000 మందిని ఎట్టుకున్నాడు హృదయంలో. ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? చూసారా? పెట్టుకోనిది కూడా పెట్టుకోకూడదు లోపల. హల్లెలూయా. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online. Finney Faith.